పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదరాబంధం ఉండాలని గోలుగొండ సీఐ హరి అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు జర్నలిస్టుల వృత్తి సవాళ్లతో కూడుకుందన్నారు. సమగ్ర సమాచారం అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవన్నారు. యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు గట్టిగా పోరాడుతున్న ఏకైక యూనియన్ ఫెడరేషన్ మాత్రమే అన్నారు. అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ మంది సభ్యులతో ప్రారంభమైన ఫెడరేషన్ నేడు జిల్లాలో అతిపెద్ద యూనియన్ గా అవతరించడం అభినందనీయమని ఇందుకు జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ను బలోపేతం చేయడమే కాకుండా అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లి జిల్లా మహాసభలు జరుగుతాయని, జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతుందని, యూనియన్ బలోపేతానికి కృషి చేద్దామని ఆసక్తి ఉన్నవారు ముందుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహాసభ అయింది. రాజశేఖర్ గారు చీఫ్ గెస్ట్ వచ్చి ఆయన మాట్లాడింది రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద యూనియన్ ఫెడరేషన్ అని కితాబిచ్చారు. ఆ నేపథ్యంలోనే మనకి గత తెలుగుదేశం ప్రభుత్వం మనకి గుర్తింపు ఇవ్వడం, అన్ని కంపెనీలు కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. సో విశాఖపట్నం జిల్లాలో మనం ముఖ్యంగా మన రూరల్ జిల్లాలో యూనిట్ ఏర్పాటు ఇక్కడ మా పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే నేను దారిలో వస్తున్నప్పుడు ఆలోచించాను, ఎలా ఉంటే బాగుంటుందా పోలీసులకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బామద్దులను అంటే బాగుంటుందా అని ఆలోచించాను. కానీ అది శబ్దాదేమని అనుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరి తండ్రి ఎవరు కొడగలుగుతారని చెప్పేసి అనుకున్నాను. అది కూడా చెప్తాను అనుకున్నాను. అయితే చివరికి ఇక్కడికి వచ్చేసరికి లైఫ్ అయింది ఏంటంటే అన్నదమ్ముల్లో ఉంటేనే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఏంటంటే జనరల్గా అన్నదమ్ములు ఎప్పుడు పక్కింట్లోనే ఉంటారు, కానీ వదిలికి మరదలికి పడదు. ఎప్పుడు రుసరుసలు ఉంటూనే ఉంటాయి. కానీ పక్కింటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో, అంటే మా తమ్ముడి ఇంటి పేరు కూడా కే ఉంది కదా. ఈ కే వాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నెక్స్ట్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయిందనుకో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు. సో ఇలాంటి రిలేషన్ పోలీస్కి ప్రెస్కి మధ్య ఉంటేనే చాలా మంచిదని నా అభిప్రాయం. బామపిల్ల కాదు, అన్నదమ్ములనే ఉండాలి. అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే అందరం కలిసిపోయేంత మనం ఎదుర్కోవాలి. అట్ ది సేమ్ టైం మీ సమస్య వస్తే మేము పార్టిసిపేట్ చేయాలి, మా సమస్య వస్తే మీరు సర్దుకోవాలి. అంటే అన్నదమ్ములు ఏంటంటే ఎప్పుడు బొసలు ఉంటాయి.